నోటిలోని లాలాజలంతో కలిసిపోయి అద్భుతమైన యాంటీబ్యాక్టీరియల్ కానీ ఈ ద్రావణాన్ని మింగకుండా. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేనైతే ఒక మంచి ఆరోగ్యకరమైన విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి ప్లీజ్. ఆ ఆరోగ్యకరమైన విషయం ఏంటంటే వేప పుల్లండి. అందరికీ తెలిసిందే. వేప పుల్ల వలన ముఖ్యంగా 2 లాభాలున్నాయి. 1, వేప పుల్లను నమలడం వల్ల వచ్చే రసం నోటిలోని లాలాజలంతో కలిసిపోయి అద్భుతమైన యాంటీబ్యాక్టీరియల్ లిక్విడ్గా మారుతుంది. ఇవి బ్యాక్టీరియాను తక్షణమే చంపి నోటిని శుభ్రంగా ఉంచుతుంది. 2వది, చెంప, చిగుళ్ళు, నాలుక మొదలైన వాటి లోపలి భాగంలో మంట వల్ల ఏర్పడే పొక్కులు, కోతలు మొదలైన వాటిని తగ్గించే శక్తి కూడా ఈ ద్రావణానికి ఉంది. కానీ ఈ ద్రావణాన్ని మింగకుండా ఉమ్మివేయాలి. అలాగే ముఖ్యంగా వేప పుల్లతో బ్రష్ చేయడం వల్ల పళ్ళు పుచ్చడం కూడా చాలా వరకు తగ్గుతుంది. వేప పుల్లతో బ్రష్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వేప పుల్లతో బ్రష్ చేస్తే మనకు ఎంత ఆరోగ్యకరమో అలాగే ఆ వేప పుల్లతో బ్రష్ చేసేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా చేయాలండి. వేప పుల్ల దంతాలకు హాని కలిగించదు, కానీ మృదువైన చిగుళ్లను గాయపరుస్తుంది. అందుకే వేప పుల్లతో పళ్ళు తోముకునే సమయంలో కాస్త జాగ్రత్త వహించాలి. వేప పుల్లను ఒక్కసారే ఉపయోగించాలి, ఎందుకంటే దాని రసమంతా ఒక్కసారి తోమినప్పుడే పోతుంది. తర్వాత మనం అదే పుల్లను ఆపోజిట్ వైపు అయినా వాడుకోవచ్చు, లేదా 2 ముక్కలుగా చేసి కూడా వాడుకోవచ్చు. మళ్ళీ మర్చిపోతారేమో, వీడియోని లైక్ చేయకుంటే ప్లీజ్ ఒకసారి లైక్ చేయండి. పాతకాలంలో అయితే ప్రతి ఇంటికి ఒక వేప చెట్టు ఉండేది, కానీ ఇప్పుడు అలా కాదు కదా. టౌన్లు, సిటీలలో వేప చెట్లు తక్కువైపోయాయి. అందుకేనండి మేము ఇలా గ్రౌండ్కి వచ్చినప్పుడల్లా అక్కడున్న వేప చెట్టు పుల్లలను కొన్ని ఇంటికి తీసుకెళ్లి రోజు వాటితో బ్రష్ చేసుకుంటాము. వీడియోలో చూస్తున్నారు కదా, మా పాప అయితే వేప పుల్లతో బ్రష్ చేసినట్టు నటిస్తుంది, కానీ ఆ చేదుకి తను బ్రష్ చేయట్లేదు. అలాగని వదిలేయలేం కదా. మంచి అలవాట్లు కష్టమైనా నేర్పించాలి. తినగా వేము తీయనుండు అని చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా. అందుకే వేప పుల్లతో బ్రష్ చేయడం అలవాటైతే చేదు కూడా ఉండదు. కొన్నాళ్లకు టూత్పేస్ట్ ఉన్నట్టు తీయగా అనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా, ప్రస్తుత పరిస్థితుల్లో అన్నింటిలోనూ కల్తీ ఉంది, కెమికల్స్ ఉన్నాయి. మందు వేయకుండా దొరికే ఫుడ్డే మనకి కరువైపోయింది కదా. అందుకే కనీసం మనకు అందుబాటులో ఉన్న ఈ వేప టూత్ బ్రష్ నైనా వాడి మన పళ్ళను, నోటిని ఆరోగ్యంగా ఉంచుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.